హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో డాబ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఓజీ టెస్ట్ నెట్ గురించి చెప్తాను. ఇది 340 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది, హ్యూజ్ అమౌంట్. సో మొనాడు గురించి ఆల్రెడీ చెప్పాను కదా, అది పెద్ద హ్యూజ్ అమౌంటేను. దానిలాగానే అది 400 మిలియన్ అయితే ఇది 340 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. మంచి ప్రాజెక్ట్స్. మీరు సింపుల్గా ప్రతిరోజు ఒక్కో దాంట్లో మినిమం 2-3 చేస్తూ ఉండండి ట్రాన్సాక్షన్స్. టెస్ట్ నెట్ ఫస్ట్ అయినా లేకపోతే ఇంకొకటి స్వాప్ చేసుకోవడం అయినా, ఒక దాంట్లో స్టేకింగ్. మొనాడులో కూడా నేను డైలీ 3 ట్రాన్సాక్షన్ చేస్తున్నాను, దీంట్లో కూడా 3 ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. సో అలా చేసుకుంటా ఉండండి. ఎందుకంటే మనం కనీసం నేనైతే 40-50 టెస్ట్ నెట్లో పార్టిసిపేషన్ చేస్తున్నాను. అందులో కొన్ని మెయిన్గా ఏదైతే ఉన్నాయో వాటిలో కంపల్సరీగా డైలీ యాక్టివిటీస్ అయితే చేయండి, అది నేను చెప్పేది. సో ఇది వచ్చేసి 340 మిలియన్ ఫండింగ్ కదా. మీ అడ్రస్ ఇవ్వడానికి ఫస్ట్ మనం ఫస్ట్ చేసుకోవాలా. ఇక్కడ అడ్రస్ ఇచ్చేసి క్యాప్చా ఫిల్ చేయండి. సో నేను లింక్స్ అన్నీ టెలిగ్రామ్లో ఇస్తాను, అక్కడ మీరు చేసేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఈ క్యాప్చా ఏంటంటే ఇక్కడ మీకు ఈ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది ఎక్కడ సింబల్ ఉందో దాని మీద పెట్టాలన్నమాట. నాకు ఇక్కడ కనిపిస్తుంది ఆ సింబల్. సో వెరిఫై మీద క్లిక్ చేసేయండి, అయిపోతుంది. సో సిమిలర్ సింబల్ అనమాట. సో రిక్వెస్ట్ టోకెన్స్ అంటే నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి నాకు ఎర్రర్ చూపిస్తుంది, మీకు వచ్చేస్తాయి. సో నాకు ఆల్రెడీ నేను రిసీవ్ చేసుకున్నాను. సో ఆ విధంగా చేసుకుంటున్నాను. ఎవ్రీ 24 అవర్స్ క్యాప్ ఫస్ట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డైరెక్ట్ నేను ఈ లింక్ ఇస్తాను. ఈ లింక్ ఇస్తే ఏంటంటే మీకు ఇక్కడ డైరెక్ట్గా మీకు ఓజీ టెస్ట్ నెట్ ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ చేసుకోవడం. సో దీన్ని టెస్ట్ నెట్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది, అది కూడా చూపిస్తాను. సో నేను ఈ లింక్ ఇస్తాను. సో ఇది OKX వ్యాలెట్ డిస్కవర్లో అయితే చేయండి. మొబైల్ యూజర్స్ యాడ్ టు మెటామాస్క్, మీ వ్యాలెట్ ఇలా చూపిస్తుంది, యాడ్ టు మెటామాస్క్ చేసుకోండి. సో ఈ విధంగా ఆటోమేటిక్గా అదే తీసుకుంటాం. మనం RPC ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా చూపిస్తుంది, కన్ఫర్మ్ చేసేయడం అంతే. మనం OKX వ్యాలెట్ చేసాం కదా, మైసెస్ బ్రౌజర్లో కూడా మెటామాస్క్ ఇది కనెక్ట్ చేయండి. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ చేయండి, నెట్వర్క్ కనెక్ట్ చేయండి. ఎందుకు నేను యాడ్ చేయించానంటే దీంట్లో కూడా నేను ఎందుకు చేయించానంటే, సో ఇది యాడ్ అయితే మనం మీకు 2 మొబైల్స్ ఉంటే ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్కి డైలీ స్మాల్ అమౌంట్ అయితే సెండ్ చేసేసుకోండి. లేదు అని అంటే ఒకే మొబైల్ ఉంది అని అనుకుంటే మీరు ఇప్పుడు మైసెస్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారు కదా, లెమూర్ బ్రౌజర్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి, మాస్క్ బ్రౌజరు. సో లెమూర్ బ్రౌజర్ అని చెప్పి మీరు ప్రతిదానికి కామెంట్ అవసరం లేదు. మీరు టెలిగ్రామ్లో ఫస్ట్ వెళ్ళంగానే సెర్చ్ బార్ ఉంటుంది, సెర్చ్ బార్లో లెమూర్ అని ఇవ్వండి, ఆటోమేటిక్గా అన్నీ ఇచ్చేసాను నేను బ్రౌజర్స్ లింక్స్ అన్నీ. సో అక్కడ మీకు లెమూర్ బ్రౌజర్ వస్తుంది, మాస్క్ బ్రౌజర్ వస్తుంది. అలాగా మీకు ఒకే మొబైల్ ఉంటే రెండింటికి పంపించుకోండి, ఆ విధంగా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఆ విధంగా చేసి 2 మొబైల్స్ ఉంటే అసలు ఏ ప్రాబ్లం లేదు. సో ఒకే మొబైల్ ఉంటే మాత్రం 2 బ్రౌజర్స్ యూజ్ చేసుకోండి, ఒకదాని నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేయండి. సో ఇలా వస్తుంది కదా మీది ఓజీ నెట్వర్క్ మీద. ఇప్పుడు మనం యాడ్ చేయగానే ఇలా చూపిస్తుంది, లేదంటే మీ మైసెస్ బ్రౌజర్లో ఇలా క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది. సో ఇక్కడ ఓజీ న్యూటన్ టెస్ట్ నెట్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఉంది కదా దీంట్లో. ఇప్పుడు నాకు 0.1 AOG టోకెన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను నా వేరే మొబైల్ అడ్రస్ ఇస్తున్నా ఇక్కడ. సో స్మాల్ అమౌంట్ ఇచ్చుకోండి, 00001 ఇచ్చుకోండి, మనకు తక్కువే ఉన్నాయి కదా. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో గ్యాస్ బిల్స్ కూడా తక్కువే ఉంది, కన్ఫర్మ్ చేసేయండి. అంటే మనకి ట్రాన్సాక్షన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫెయిల్ వచ్చింది కదా, మళ్ళీ ట్రై చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే టెస్ట్ నెట్ అంటే కంపల్సరీగా ఆ విధంగా ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో అదేం పట్టించుకోకుండా మళ్ళీ ట్రై చేయండి. మళ్ళీ గ్యాస్ ఫీజుని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి, మళ్ళీ పంపించండి, అది కూడా చూపిస్తాను. చూడండి, నేను 2 టైమ్స్ చేశాను, 2 టైమ్స్ ఫెయిల్ అయిపోయింది. థర్డ్ టైం చేయగానే ఆటోమేటిక్గా సెండ్ అయిపోయింది. సో అది టెస్ట్ నెట్ స్పెషల్ అలాగే ఉంటుంది. ప్రతిదీ మనం చేసుకుంటూ ఉండాలి. 2 సార్లు ఫెయిల్ అయిపోయిందని అలా చేసుకోవద్దు, మళ్ళీ ట్రై చేయండి. ఇక్కడ చూడండి, సెండ్ కూడా అయిపోయింది. సో ఆ విధంగా మనకి ట్రాన్సాక్షన్ కౌంట్ అవుతుంది అనమాట. అది కాకుండా ఇంకొక స్వాప్ ఉంది, దాంట్లో కూడా చేసుకొని మనం దాంట్లో ప్రకారంగా చేయొచ్చు. సో ఇది స్వాప్ అనమాట. ఈ స్వాప్లో మనం ట్రాన్సాక్షన్ చేసుకొని ఓజీ అఫిషియల్ స్వాప్ ఇది. సో అది కూడా చూపిస్తాను. సో ఈ విధంగా వస్తే ఒకవేళ ఇక్కడ మీరు 3 డాట్ స్విచ్ టు డెస్క్టాప్ మోడ్ మీద ఎనేబుల్ చేసేసుకోండి.
మొబైల్ యూజర్స్కి అయితే. ల్యాప్టాప్ అయితే ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ ఏదైనా చేసుకోవచ్చు. సో సెలెక్ట్ టోకెను. సో ఇక్కడైతే మనకి యూఎస్డిటీ ఇవన్నీ కావాల్సి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇది కాకుండా ఇక్కడ యూఎస్డిటీ ఉంది కదా, ఒకే లింకు. ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. చేసేసి ఇక్కడ వచ్చేసి ఐఎమ్ హ్యూమన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఈ విధంగా చూపిస్తే క్లిక్ చేసేయండి, కన్ఫర్మ్ చేసేయండి. ఉంది కదా, బీటీసీ కూడా చేయండి. తర్వాత ప్లస్ నేనైతే చూపించట్లేదు, ఇక్కడ ఈటీహెచ్ కూడా చేయండి. నేను అన్నీ చేసేది చూపిస్తాను. ఇక్కడ మీరు అన్ని ఫస్ట్లు తీసుకున్న తర్వాత ఎక్కడైనా మీరు చైన్ లిస్ట్ అయినలో చేయవచ్చు. ఇక్కడ యాడ్ ఓజీ టెస్ట్ నెట్ ఉంది కదా, దీని ప్రకారంగా దీని మీద క్లిక్ చేసినా మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. మైసెస్ బ్రౌజర్లో ఇది ఓపెన్ చేసి ఇది కనెక్ట్ చేసుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేయండి, ఈ సైడ్ మీద లెఫ్ట్ సైడ్లో. సో స్వాప్ ఉంది కదా, ఇప్పుడు స్వాప్ చేద్దాం. స్వాప్ బ్రిడ్జ్ ఉన్నాయి, అన్ని ఆప్షన్స్ యూజ్ చేయండి. సో ఇక్కడ యూఎస్డిటీ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. బీటీసీ రాలేదు, అది కూడా. ఈటీహెచ్ కూడా రాలేదు. సో వచ్చిన తర్వాత ఈ స్వాప్లు అయితే చేసుకోండి, ఒక టోకెన్ నుంచి ఇంకొక టోకెన్కి. ఈ స్వాప్లు అన్నీ చేసేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద క్లిక్ చేయండి. చెక్ చేసుకోవచ్చు. పోర్ట్ఫోలియో ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా టోకెన్స్ చూపిస్తుంది. ఓజీ బ్యాలెన్స్, కమింగ్ సూన్ అని ఇచ్చారు. సో డైలీ చేస్తూ ఉండండి. సో ఇంతవరకు ఇంక ఏదైనా ఫర్దర్ అప్డేట్స్ ఉంటే నేను టెలిగ్రామ్లో ఇస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, మొత్తం లింక్స్ అక్కడే ఉంటాయి. వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.